లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రంలో సైరా నరసింహారెడ్డి ఒకటి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా చేయాలని ఎన్నో ఏళ్ల పాటు కలలు కన్న చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్తో ఈ సినిమా చేశారు. ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చాక చిరు చేసిన చిత్రం ఇది. సొంత బ్యానర్లో 200 కోట్ల పైగా బడ్జెట్ రాజీ లేకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు రామ్ చరణ్. ఆ సమయానికి ఇది చాలా రిస్క్ అనిపించిన చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో చరణ్ రాజీ పడలేదు. అయితే ఈ సినిమాకు మంచి టాక వచ్చిన అంచనాలు తగ్గట్టుగా ఆడలేదు. ఆ టైంకు సినిమాను సూపర్ హిట్ అని ప్రచారం చేశారు, కానీ దీనివల్ల మెగా ఫ్యామిలీకి నష్టాలు తప్పలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి స్వయంగా సైరా నష్టాలు మిగిల్చిన విషయాన్ని అంగీకరించారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్తో జరిగిన చర్చా కార్యక్రమంలో సైరా గురించి చిరు మాట్లాడారు. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలు సినిమాలతో పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురు చూసే పాత్రలు ప్రతిసారి రావు, వాటంతట అవే రావాలి. నాకు స్వాతంత్ర సమరయోధుడిగా నటించాలని ఉండేది. సైరాతో ఆ కోరిక తీరింది, కానీ ఆ చిత్రం సంతృప్తికర ఫలితాన్ని ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా నిలిచింది, మిగతా చోట్ల బాగానే ఆడింది. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ జేబు ఖాళీ అవుతుంది. గతంలో రుద్రవీణ లాంటి గొప్ప సినిమా చేశాను, చాలా మంచి పేరు వచ్చింది, కానీ ఆ సినిమాను నిర్మించిన నా తమ్ముడు నాగవకు డబ్బులు రాలేదు. అందుకే తర్వాత నిర్మాతల బాగు కోసం కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేయాల్సి వచ్చిందని చిరు చెప్పారు.